దూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, కాలపురుషుడు భగవంతుడి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటిలో శాస్త్రం చెప్పిన పద్ధతిలో 4 అవతారాలు ముఖ్యం. కృతేతో నారసింహ, త్రేతాయాం రఘునందనః, ద్వాపరే శ్రీకృష్ణస్తు, కలౌ వెంకటనాయకః. అందుకే ఎన్ని అవతారాలు ఎత్తినా తానే ఒక మనిషిగా రాముడిగా వచ్చి ఒక మనిషి ఎలా కష్టాలు పడతాడో ఆ కష్టాలన్నీ తాను అనుభవిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రాముడు, రాముడే ధర్మము. అలా కొనసాగిన దానిలో రాముడు దైవమైతే రామకార్యానికి ప్రధానంగా ఆచార్య స్వరూపుడైన హనుమ, ఆ ఆచార్య స్వరూపుడైన హనుమయే మన భాగ్యనగరం మౌలాలి గాయత్రి నగరంలో వేంచేసి ఉన్న సంకటమోచన ఆంజనేయుడు. వైభవం, భక్తుల పాలిటి బంగారం. అన్ని ఇబ్బందులను, కష్టాలను, ఉద్యోగాలు కల్పిస్తూ, పెళ్ళిళ్ళు చేస్తూ, ఎవరెవరికి ఏది కావాలో అది చేస్తూ, ఆ ఇబ్బందులనే కష్టాలను దూరం చేస్తూ ఆనందాన్ని పంచుతూ ఉన్న దైవం మా సంకట విమోచన ఆంజనేయ స్వామి వైభవం. ఒకనాడు ఇది అడవి ప్రాంతాల్లో ఆనాడు ప్రతిష్ఠ చేస్తే ఈనాడు మహానగరమై అంతటా నిత్య కళ్యాణంగా వైభవంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయం ఒక హనుమయే కాదు, పరమేశ్వరుడు, నవగ్రహాలు, ఇతర దేవతా ఉత్సవములతో కూడుకొని ప్రసిద్ధి పొందుతున్నటువంటిది. దేవస్థాన అర్చకులు, ప్రధాన అర్చకులు ఆరుట్ల మోహనాచార్య స్వామి, దేవస్థాన కమిటీ దినదిన ప్రవర్ధమానంగా ఆలయ అభివృద్ధి చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భవిష్యత్తులో జీర్ణోద్ధరణతో అన్ని దేవాలయాల వల్లే ఇది కూడా వైభవంగా వర్ధిల్లాలి అనే ప్రక్రియతో, ప్రణాళికతో వర్ధిల్లబోతూ ఉంది. ఈ ఆలయంలో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా సంవత్సరానికి 3 ఉత్సవాలు. ఒకటి హనుమ తిరునక్షత్రం, ఆంజనేయ స్వామి యొక్క జన్మదినోత్సవం. అవి 2 అంటాం, కానీ ఒకటి విజయోత్సవం, ఒకటి తిరునక్షత్రోత్సవం ఆంజనేయ స్వామిని. సంవత్సరంలో 3 నవరాత్రులు వస్తాయి, కానీ శాస్త్ర ప్రకారంగా 2 నవరాత్రులే ప్రసిద్ధం. ఎలా 6 నెలలకొకటి. మొదటి నవరాత్రులు వసంత నవరాత్రులు, దానికే వసంత ఋతువు. చైత్రమాసంలో ప్రారంభం నుంచి ఉగాది నుండి 9 రోజులు జరిగేవి, అది వసంత నవరాత్రులు. సరిగా 6 నెలల తర్వాత ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే వైభవమైన నవరాత్రులు శరన్నవరాత్రులు. శరత్కాలము అంటే రాజులు యుద్ధాలకు వెళ్ళేది. యుద్ధాల్లో విజయం రావాలి. ఆ విజయం రావాలంటే విజయ దుర్గ అమ్మవారి అనుగ్రహం కావాలి అన్నప్పుడు దీనికంటే ఈ శరన్నవరాత్రుల కంటే ముందు వచ్చేది శ్రావణ మాసంలో కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి. కృష్ణుడు పుట్టకంటే పూర్వం బలరామావతారంలో మనకు గుర్తొస్తుంది. యోగమాయకు ఆజ్ఞ ఇస్తాడు విష్ణువు పరమాత్మ. నువ్వు యోగమాయగా వెళ్ళి యశోద యొక్క గర్భంలో జన్మించి దేవకి గర్భంలో ఉండేటువంటి బలరాముణ్ణి సంకర్షణుడు అంటాడు. ఇక్కడి నుండి అక్కడికి మార్చి తర్వాత నేను అష్టమ గర్భంలో పుడితే నా స్థానంలో నీవు ఉండి నీవు మళ్ళీ నా స్థానానికి వచ్చి ఆ కంసుడికి జ్ఞానోపదేశం చేసి నిర్వర్తించు అని ఆజ్ఞ. ఇది చాలా పెద్ద కథ అయినా సంక్షిప్తంగా అది ఆ యోగ మాయ.
అందుకే లోకంలో మనం అన్ని ఈ 2 ఆషాఢ మాసం నుంచి జరిగే ఉత్సవాల్లో మొదటి ఉత్సవం బోనాలు. బోనము ఎత్తుట అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించుట. బోనం అంటే అన్నం. ఆ ప్రతి ఇంటి నుండి నైవేద్యం సమర్పించుట అమ్మవారిని. అది కాగానే వెంటనే కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి విశేషమైనది. 2 ఇక్కడ చెప్పుకోదగినవి. 1 రాముడు, 2 కృష్ణుడు, ఇద్దరు మానవులుగా వచ్చారు. రాముడేమో మనిషిగా పుట్టి మనిషి ధర్మాన్ని నిర్వర్తించాడు. కృష్ణుడు పుట్టుకతోనే చతుర్భుజుడై పుట్టి దేవత అయి పుట్టి బాల్యంలో కృష్ణచేష్టలు చూపించి వయస్సు లోపల రాజరికమంటే ఎలా ఉంటుందో చూపించి చివరికి భూభారాన్ని తగ్గించి తాను ఏదైతే చెయ్యాలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తానే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువై మనకు మార్గదర్శకం చేసినటువంటిది కృష్ణ అష్టమి. ఆ 2 అష్టమి నవములు వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించాయి. అష్టమి నవములు అంటే కష్టాలని. భగవంతుడా నీ సృష్టిలో అన్నీ గొప్పవి కదా, మాకు ఈ కష్టాలు ఎందుకు అంటే, ఓహో మీకు అనుమానం ఉందా అని అష్టమి నాడు కృష్ణుడు, నవమి నాడు శ్రీరాముడు పుట్టి వాటికి గొప్ప యోగ్యత కల్పించాడు. అలానే అమ్మవారు శరన్నవరాత్రులో దుర్గా నవరాత్రులుగా వైభవంగా వర్ధిల్లేటువంటి వాడవాడల ఎక్కడ ఇంద్రకీలాద్రితో సహా ఎక్కడైనా అమ్మవారి ఆరాధనలకు ప్రాధాన్యత. అయితే ఇక్కడ అమ్మవారే అనుకుంటాం, అయ్యగారు లేని అమ్మవారు ఉండదు. ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా ఈ శరన్నవరాత్రుల్లో రామాయణ పారాయణం ఉంటుంది. సంపూర్ణ రామాయణ పారాయణం. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, విజయం ఉంటుంది. అది లోకానికి. అందుకే ఒక శ్లోకంలో సప్తశతిలో దుర్గా సప్తశతిలో గొప్పనైనటువంటి ప్రార్థన, దుర్గే స్మృతా హరసి భీతిం అశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త. అమ్మవారు, అమ్మ అంటే చాలు, అకార ఉకార మకారములు 3 అక్షరాలు కలిస్తే ఓంకారం. అందులో మధ్యలో ఉండేటువంటి ఉకారాన్ని పక్కకు పెడితే ఆ మా 2 కలిపితే అమ్మ. అందుకే అమృతానికి ఆత్మీయతకు మారు పేరు అమ్మ. అందుచేత దుర్గను అమ్మా అని పిలుస్తాం. ఆ దుర్గాదేవి ఏం చేస్తుంది? బిడ్డ బాగున్నావా అంటుంది. అందుచేత ఈ శరన్నవరాత్రులతో ఎంతో వైభవాన్ని అందుకుంటుంది. కారణం ఈ శరత్కాలంలో వర్ష ఋతువు కొనసాగుతూ వర్షాల చేత వచ్చేటువంటి క్రిమి కీటకాలను నశింపచేయటానికి అమ్మవారు ప్రధాన కారణం. అందుకే నవరాత్రుల్లో సారెబోస్తారు, అంటే క్రిమి కీటకాలు లోపలికి రాకూడదు. దానికంటే పూర్వం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగ. ఆ సారెబోసి బోనాలు పెట్టి రోజు ఒక నైవేద్యాలు అందిస్తూ ఈ ఒకనాడు దీనికి కారణం శాస్త్రరీత్యా చరిత్రరీత్యా కృష్ణదేవరాయలు ఒక దున్నను ఒకే వేటితో నరికేవాడు. ఇప్పటికీ విజయనగరంలో ఆ గుర్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు బలిహరణం అంటాం, ఈ జంతు బలులు లేవు. దాని స్థానంలో వచ్చింది గుమ్మడికాయ. ఆ 2 గుమ్మడికాయలు, 1 పండు గుమ్మడికాయ, 2 బూడిది గుమ్మడికాయ, నిమ్మకాయలు. వీటితో ఆరాధింపబడేది తల్లి. ఆ తల్లి శాంతి కాముకురాలు. అందుకే బెల్లపు నీరు పానకంతో కూడుకున్న నైవేద్యాలు ఉంటుంది. అంతేకాకుండా లలితా సహస్రనామంలో ఒక పేరుంది అమ్మకు, గుడాన్న ప్రీతమానస. బెల్లపు అన్నాన్ని నైవేద్యం చేస్తే అమ్మకు ఆనందం. అలాంటి 9 విధములైన అలంకారములతో రేపు 3వ తేదీ నుండి శరత్కాలం, అంటే శరత్తు ఆశ్వయుజమో అశ్విని నక్షత్రము ఏ పున్నమనాడు వస్తుందో అది ఆశ్వయుజ మాసం. చిత్తా నక్షత్రం చైత్ర పున్నమకు వస్తుంది కాబట్టి అది చైత్రం.
పున్నమనాడు ఏ నక్షత్రం ఉంటే ఆ 12 నెలలకు ఆ పేరు. అలానే ఇక్కడ అమ్మవారు శరన్నవరాత్రులతో ఈ సంవత్సరం 3వ తేదీ నుండి అంటే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఎవరిది?